ఒక 1,00,000 మంది వస్తేనే వామ్మో వాయ్యో అనుకునేటటువంటి రోజులు. అలాంటిది 1,00,000 దాకెందుకు, ఇక్కడ మన గుళ్ళ దగ్గర ఒక 1000 మంది వచ్చేటప్పటికినే విలవిల్లాడిపోతారు. క్యూ లైన్ నడపడం దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు ట్రాఫిక్ గందరగోళం ఇదంతా. అదే సందర్భంలో అన్ని వ్యవస్థలు కకావికలం అయిపోతుంటారు. అట్లాంటిది ఇంత భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మందికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుండి కూడా వచ్చారు. ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్న హిందువులు దాదాపు 40% వెళ్ళినట్టు, 40% కుంభమేళాకి. అక్కడ స్పెషల్ ఏంటంటే వచ్చేటటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అంటే ఒకటి వాళ్ళకి వసతి ఉండటానికి తిండికి ప్రాబ్లం లేకుండా చూశారు. అట్లాగే నీళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వచ్చారు. పిండ ప్రదానాలు చేసేటటువంటి అంశాలు అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం చేశారు. అదే సందర్భంలో అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ స్నానం ఆచరించడానికి ఇబ్బంది లేకుండా చేశారు. సరే, ట్రాఫిక్ జామ్లు అవుతాయి, ఎందుకంటే కోట్లాది మంది వెళ్తున్నప్పుడు. అది మళ్ళీ అలాగని ఆగిపోయే పరిస్థితి కాదు, ప్యానిక్ కాలేదు ఎక్కడా కూడా. టోటల్గా 22 భాషలలో, అందులో ఏది 6 విదేశీ భాషలు, 22 భారతీయ భాషల్లో, 22 భారతీయ భాషలు 6 విదేశీ భాషల్లో అక్కడ బోర్డులు పెట్టారు. ఏది అక్కడ ఉండేటువంటిది ఏ ప్రాంతంలో ఏముంటుంది అన్నటువంటిది, అక్కడ వెళ్ళడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూశారు. అదే సందర్భంలో అక్కడి నుంచి అన్ని కోట్ల మందికి కావలసినటువంటి వసతులని కల్పించడంలో, అంటే మన జేబులో డబ్బులు ఉండొచ్చు, తినడానికి సామాన్ దొరకడం కష్టమవుతుంది కదా. దాదాపు 60 కోట్ల మంది, అంటే రోజుకి 1.5 కోటి మంది తినడానికి కావాల్సినటువంటి ఆహారాలు అరేంజ్ చేయడం, అంటే ఆ ముడిసె పదార్థాలు అరేంజ్ చేయడం, అంటే బియ్యం, గోధుమల, పప్ప, ఉప్ప, కప్ప ఇట్లాంటివన్నీ అరేంజ్ చేశారు. అంటే అది ముందస్తు వ్యూహం అన్నటువంటిది. దీన్ని అడ్డు పెట్టుకుని రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అన్ని విధాలుగా యోగి ఒక వ్యవస్థని కోట్లాది మంది వచ్చినప్పుడు ఎలా చెయ్యొచ్చు. ఇంకోటి 4-5 సార్లు అక్కడ ఏదో డేరాలు తగలబడ్డాయి, ప్యానిక్ కానీలా. అట్లాగే ఒక తొక్కిసలాట జరిగింది, ఒక గంట సేపు, ప్యానిక్ కానీలా, వెంటనే దారికి తీసుకొచ్చారు. అది ముఖ్యమైనటువంటి అంశం.